అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. అందరూ స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా ఉన్న హాకీ సీనియర్ గోల్ కీపర్ ఎవరు? ఆప్షన్ 1 మన్ప్రీత్ సింగ్, ఆప్షన్ 2 శ్రీజేష్, ఆప్షన్ 3 పివి సింధు, ఆప్షన్ 4 నీరజ్ చోప్రా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీజేష్. క్వశ్చన్ నెంబర్ 2: ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారతదేశానికి తొలి మెడల్ను సాధించిన అథ్లెట్ ఎవరు? ఆప్షన్ 1 బజరంగ్ పూనియా, ఆప్షన్ 2 సాక్షి మాలిక్, ఆప్షన్ 3 అమన్ సెహ్రావత్, ఆప్షన్ 4 సుశీల్ కుమార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమన్ సెహ్రావత్. స్వప్నిల్ కుషాల్ ప్యారిస్ ఒలింపిక్స్లో 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ల విభాగంలో ఏ పథకం సాధించాడు? ఆప్షన్ 1 స్వర్ణ పథకం, ఆప్షన్ 2 రజత పథకం, ఆప్షన్ 3 కాంస్య పథకం, ఆప్షన్ 4 కృష్ణ పథకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాంస్య పథకం. క్వశ్చన్ నెంబర్ 4: 40 స్వర్ణ పథకాలతో ఒలింపిక్స్లో సమంగా నిలిచిన 2 దేశాలు ఏవి? ఆప్షన్ 1 రష్యా జపాన్, ఆప్షన్ 2 బ్రిటన్ ఫ్రాన్స్, ఆప్షన్ 3 అమెరికా చైనా, ఆప్షన్ 4 జర్మనీ కెనడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమెరికా చైనా. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పథకాలు గెలిచిన మహిళా స్విమ్మర్ ఎవరు? ఆప్షన్ 1 సుస్మితా సేన్, ఆప్షన్ 2 మైకెల్ ఫెల్ప్స్, ఆప్షన్ 3 కేటీ లెడెకి, ఆప్షన్ 4 లారా లోఫెజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కేటీ లెడెకి. నెక్స్ట్ క్వశ్చన్: లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ ఏ క్రీడకు భారతదేశం యొక్క అతి పిన్న వయసులో రెఫరీగా ఉన్నారు? ఆప్షన్ 1 వాలీబాల్, ఆప్షన్ 2 బాక్సింగ్, ఆప్షన్ 3 కబడ్డీ, ఆప్షన్ 4 బాస్కెట్బాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బాక్సింగ్. 7th క్వశ్చన్: 16 ఏళ్ల జియా రాయ్ ఏ రికార్డు సృష్టించింది? ఆప్షన్ 1 అతి చిన్న వయసులో జిమ్నాస్టిక్ రికార్డ్, ఆప్షన్ 2 అతి చిన్న వయసులో అత్యంత వేగంగా పారా స్విమ్మర్గా, ఆప్షన్ 3 అతిపెద్ద స్విమ్మింగ్ బటన్తో, ఆప్షన్ 4 అతి ఎక్కువ స్విమ్మింగ్ పథకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అతి చిన్న వయసులో అత్యంత వేగంగా పారా స్విమ్మర్గా. 8th 2028లో ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయి? ఆప్షన్ 1 న్యూయార్క్, ఆప్షన్ 2 లాస్ ఏంజల్స్, ఆప్షన్ 3 షికాగో, ఆప్షన్ 4 వాషింగ్టన్ డీసీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లాస్ ఏంజలస్. 2024 ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన భారతీయ అథ్లెట్ మరియు స్వర్ణ పథకం గెలుచుకున్న పాకిస్తాన్కి చెందిన అథ్లెట్ ఎవరు? ఆప్షన్ 1 నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్, ఆప్షన్ 2 బజరంగ్ పూనియా, షాకిల్ అహ్మద్, ఆప్షన్ 3 సాక్షి మాలిక్, జమర్ సలీం, ఆప్షన్ 4 దీపా కర్మాకర్, షెహనాజ్ అహ్మద్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీరజ్ చోప్రా, అర్షద్. 2024 ఒలింపిక్లో పురుషుల హాకీలో స్వర్ణ పథకాన్ని సాధించిన జట్టు మరియు భారత పురుషుల హాకీ జట్టు పొందిన పథకం ఏది? ఆప్షన్ 1 నెదర్లాండ్స్ రజత పథకం, ఆప్షన్ 2 నెదర్లాండ్స్ కాంస్య పథకం, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా స్వర్ణ పథకం, ఆప్షన్ 4 భారతదేశం స్వర్ణ పథకం. ఆన్సర్ ఈజ్ నెంబర్ 2 నెదర్లాండ్స్ కాంస్య పథకం. 11 ఏ మంత్రిత్వ శాఖ ఈ శాన్క్వైకి పోర్టల్ను ప్రారంభించింది? ఇది భారతదేశంలో డేటా నిర్వహణ మరియు వ్యాప్తిలో కీలక ముందడుగు అని చెప్పబడింది. ఆప్షన్ 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 డిజిటల్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 గణాంకాలు మరియు ప్రోగ్రాం అమలు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గణాంకాలు మరియు ప్రోగ్రాం అమలు మంత్రిత్వ శాఖ. 12 తరంగ శక్తి 2024 అంతర్జాతీయ వైమానిక విన్యాసం ఎక్కడ జరిగింది?
ఆప్షన్ 1 హైదరాబాదు తెలంగాణ, ఆప్షన్ 2 యలహంక బెంగళూరు, ఆప్షన్ 3 అంబాలా హర్యానా, ఆప్షన్ 4 సూళ్ళూరు కోయంబత్తూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూళ్ళూరు కోయంబత్తూర్. 13 బైటుమెన్పై పరిశోధన కోసం 2 ప్రాజెక్టులను ఐఐటి రూర్కీ మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీకి ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? ఆప్షన్ 1 పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 పౌరావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 రవాణా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రవాణా మంత్రిత్వ శాఖ. 14 భారత సైన్యం ఏ కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది? ఆప్షన్ 1 ఈ హెల్త్ అసిస్టెన్స్ మరియు టెలికన్సల్టేషన్, ఆప్షన్ 2 ఈ సిహెట్ టెలికన్సల్టెన్సీ, ఆప్షన్ 3 డిజిటల్ హెల్త్ సర్వీసెస్, ఆప్షన్ 4 వర్చువల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈ సిహెట్ టెలికన్సల్టెన్సీ. 15 భారత్ ఆక్సియం 4 మిషన్ కోసం ఎవరిని ఎంపిక చేసింది? ఆప్షన్ 1 గ్రూప్ కెప్టెన్ అభిషేక్ మిశ్రా మరియు గ్రూప్ కెప్టెన్ రోహిత్ బందే, ఆప్షన్ 2 గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయన్, ఆప్షన్ 3 అమిత్ గుప్తా మరియు వసంత్ నాయర్, ఆప్షన్ 4 సత్యరాజ్ మరియు అనిల్ కుమార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. మయో సమ్మాన్ యోజన కింద జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ వయసు మధ్య మహిళలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను అందజేస్తుంది? ఆప్షన్ 1 18 నుంచి 30 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 నుంచి 50 సంవత్సరాలు, ఆప్షన్ 3 25 నుంచి 45 సంవత్సరాలు, ఆప్షన్ 4 30 నుంచి 60 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 21 నుంచి 50 సంవత్సరాలు. 17 2024 ప్రపంచ అవయవదాన దినోత్సవం నినాదం ఏమిటి? ఆప్షన్ 1 అందరికీ జీవితం ఇవ్వండి, ఆప్షన్ 2 ప్రతి అవయవం ప్రతి జీవితాన్ని ఆదుకోండి, ఆప్షన్ 3 నేడు ఎవరికైనా నవ్వును కలిగించే కారణం మీరై ఉండండి, ఆప్షన్ 4 దానం చేయండి జీవితం గెలుచుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నేడు ఎవరికైనా నవ్వును కలిగించే కారణం మీరై ఉండండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.